ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా వేరియబుల్స్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఎలా డిక్లేర్ చేయాలని మటికే నేర్చుకుంటాం. కాకపోతే మనం మిస్ అయ్యేది మనకి మనమే ఆలోచించుకుని వేసుకోవాల్సిన కొన్ని క్వెషన్స్ అయితే మర్చిపోతూ ఉంటాం. ఇంట్ ఏజ్ 50 అని ఎప్పుడైతే మనం మెన్షన్ చేసామో ఒక మెమరీ బ్లాక్ అయితే క్రియేట్ చేసి అందులో ఆ 50 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. ఆ మెమరీకి వేరియబుల్ నేమ్ అయితే తెలీదు. మనకి మెమరీ అడ్రస్ అయితే ఉంటుంది. మనకి కంపైలర్ కి మటుకే గుర్తుంటుందన్నమాట. ఆ వేరియబుల్ టైప్స్ ఎందుకు మెన్షన్ చేయాలి అని ఏ వాల్యూ అయినా గానీ మనకి మెషిన్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే వన్స్ అండ్ జీరోస్ లో. వేరియబుల్ టైప్ మెన్షన్ చేయకపోతే అప్పుడు వన్స్ అండ్ జీరోస్ లో ఉన్న వాల్యూని క్యారెక్టర్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అలాగే నెంబర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. బట్ రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా కరెక్ట్ గా ఉంటుంది. టైప్ అనేది మెన్షన్ చేసామో అప్పుడు దానికి ఆ కంపైలర్ కి క్లియర్ గా అర్థమవుతుంది.